నేను మీకు క్లియర్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను సార్. మీలో ఎవరైనా నాకంటే విఘ్నులు, విజ్ఞానవంతులు, మేధావులు, మంచి చదువుకున్న వాళ్ళు చాలా మంది వస్తారు మీటింగ్కి. వస్తారా రారా? అందరికీ చెప్తున్నా ఓపెన్గా, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి ఈ బిజినెస్లో ఒక్క 0.1% ఏమైనా తేడా చూపెట్టండి, నెక్స్ట్ మినిట్ నేను బంద్ చేస్తాను. ప్రామిస్. నేను బంద్ చేయడం కాదు, నేనే చెప్తాను రేపటి నుంచి డైరెక్ట్ సెల్లింగ్ జోలికి వెళ్ళగలను. గవర్నమెంట్ చేసిన గెజిట్ నేను మీకు చూపిస్తాను. గవర్నమెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నేను మీకు చూపిస్తాను. బంద్ చేసినటువంటి ఇండస్ట్రీ ఏదో కూడా నేను మీకు చూపిస్తాను. జనాలకు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదో కూడా నేను మీకు చెప్తాను. ఇవన్నీ క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం నిలబడాలి, జనాలకు అదే క్లారిటీ ఇవ్వాలి. కానీ జోకులు వేయకపోయి ఏం లేదమ్మా, సబ్బులు మార్చాలి డబ్బులు వస్తాయి, సబ్బులు ఉతుకుంటే డబ్బులు వస్తాయి. జోక్ కాదా ఇది? మరి నువ్వు నేను మాట్లాడుకుంటాను బాగానే ఉంటుంది, కానీ పోయి మీటింగ్ చెప్తాను కూడా అదే మాట్లాడుతా తల్లి, మాట్లాడదు కదా. అట్లా స్టేజ్ ఎక్కినప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్పండి. ఇప్పటి నుంచి ఇప్పటిదాకానే మనకు ఆ ప్రాబ్లం రాలేదు. మనం ఇప్పుడు కొంచెం లైట్లోకి వచ్చినాం, కార్లు ఎక్కువ వచ్చినాయి, 17 కార్లు వచ్చినాయి అవుటర్ రింగ్ రోడ్ మీద. ఆ వీడియో చూసేసరికి ఎవడైనా ఊకోబుద్ది కాదు, ఏదో రాయేస్తాడల్లా వేసరా ఏరా. ఇప్పుడు పిచ్చగుట్ల కంపెనీలు చాలా ఉన్నాయి బయట, ఎవరు పట్టించుకోడు. ఇది లైట్లోకి వచ్చింది, కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, అందరికీ డబ్బు వస్తుంది. హౌస్ వైఫ్ కూడా 4,30,000, దాని తర్వాత 5వ క్లాస్ చదువుకున్న విజయమ్మ 4 లక్షలు, పీపీ మేడం 4 లక్షలు, బాణసార్ 11 లక్షలు. వీళ్ళందరూ డబ్బులు వస్తారు. అవతల ఏదో డబ్బు అయితే లేదా? అవతల ఉన్నోడు దీని మీద వేస్తే ఎక్కువ మంది చూస్తారు అని వీడియో, ఆయన బాధ అది. ఆయన వీడియో బట్టి డేక్తలేడని నేను బాధ. సరే మీకేం చెప్తున్నంటే, ఇప్పటి నుంచి అన్నా ఈ బిజినెస్ ప్రమోట్ చేసినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉంటాయి. భూమి మీద ఒక్క ఇండస్ట్రీ చెప్పండి సార్, నాకు ఒక్క వ్యవస్థ చూపెట్టండి అసలు ఇలా మోసాలే జరిగాయి సార్, ఒక్కటి చూపెట్టండి. నేను ఇప్పుడే ఆన్ ది స్పాట్ మైకి ఎత్తేసి బిజినెస్ బంద్ చేసి వెళ్ళిపోతా. ఆన్ ది స్పాట్ ఈ వ్యవస్థలో మోసాలే జరిగాయి అనేది ఒక్కటి చెప్పురు నాకు, నేను ఇప్పుడే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా? మోసాలు జరుగుతాయి వాళ్ళ, జరుగుతాయి వాళ్ళ. వైద్య వ్యవస్థ, డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చి ఆపరేషన్ చేసేది పరమ పవిత్రమైన వృత్తి డాక్టర్ వృత్తి. ఎస్ఆర్నో అలా కూడా ఆపరేషన్లు చేసి శవాలకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఉండాలి. పోలీసు వాళ్ళు లేకపోతే సమాజం లేదు. 4 రోజులు లీవ్ పెడితే హైదరాబాద్ అతలకతలం అయిపోతుంది. అలాంటి పవర్ఫుల్ వ్యవస్థ అయినటువంటి పోలీస్ వ్యవస్థలు కూడా బండి ఆపి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు లేదా? ఎస్ఆర్నో. మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు దేశం కోసం ప్రాణం ఇచ్చిన పోలీసు వాళ్ళ సేవలు ఏం చేస్తావు? అది కూడా తీసేస్తారా సార్? వాళ్ళు చేసినటువంటి సేవకు మనం రెస్పెక్ట్ చేస్తాం. ఈ కోన్కిస్గా కొట్టంగా ఎవరైనా ఉంటారు. ఎస్ఆర్నో. పవిత్రమైనటువంటి గుళ్ళో గుడి పూజారి పంతులు ఉంటారు కదా, పూజ చేసుకుంటూ దేవునికే జీవితం అంకితం చేసి భక్తులు ఇచ్చిపోయినటువంటి కానుకలతోటి పిల్లల్ని చదివించుకుంటా ప్రసాదం తిని బతికి గుడికే అంకితం అయిపోయిన పూజారులు ఉన్నారు. ఉన్నారా లేరా? అదే గుళ్ళల్లా గుండి ఎత్తుకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊరు గుళ్ళే, మా ఊరు పంతులే తగ్గుతానని చేసి మీకు ఎవరికి తెలుసలేదు. అది అర్థమైందా? సో అంటే నేను మా పంతులు తిడుతున్నా, నా పాయింట్ అర్థం చేసుకోండి. ప్రతి వ్యవస్థలో మంచి ఉంది, ప్రతి వ్యవస్థలో మంచి ఉంది. టీచర్ మంచోడా చెడ్డా? టీచర్. ఇక్కడ టీచర్ కనబడతారు, 2 చేతులు దండం పెడతారు సార్ అని. పిల్లలు కాదు, పిల్లల తాతలు కూడా దండం పెడతారు. చిన్నోడైనా నా వయసులో టీచర్ ఉంటే నాకంటే 30 ఏళ్ళు పెద్ద ముసలైన చూడ బిడ్డ నమస్తే అని అంటారు, లేకపోతే సార్ నమస్తే అంటారు. ఏ సార్ నో. అంత పవిత్రమైన వృత్తి చేసేటటువంటి టీచర్ కూడా ఆడపిల్లలు ఏడిపించిన వాళ్ళు రాలేరు. మరి అట్లాంటప్పుడు ర్యాంకర్లను తయారు చేసిన, ఐఏఎస్లను తయారు చేసిన, నెక్స్ట్ సమాజాన్ని తయారు చేసే టీచర్ ఉండలేరు. వాళ్ళని చూడాలి మనం, వాళ్ళు చేసే సేవలు చూడాలి. మనం ఏమంటారు, టీచర్ వృత్తికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎస్ఆర్నో. ఒక 2 టీచర్లు ఏదో చేసిన చెప్పి విద్యా వ్యవస్థను మొత్తానికంటే చదవండి. అన్ని వ్యవస్థలలో మంచిని మాత్రమే తీసుకునే జనాలు ఒక డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి 2-3 కంపెనీలు, 10-20 కంపెనీలు, 30-40 కంపెనీలు మందిని ముంచితే కథ అయిపోయింది. ఇది మొత్తం ఫేక్. ఇగో ఇన్ని చూసినా చెప్తారు జనాలు. ఇన్ని నేను చెయ్యి పెట్టి ఏమేమి చూసినావు చెప్పాలని తెలియదు కానీ వచ్చిపోయినాయి అట్లా. మనం ఆవోడిని కట్టిండు, వీడిని కట్టిన ఆడిని కాదు, నువ్వేమన్నా కట్టావా? నేను కట్టే నాకు తెలియదు. మరి నేను చెప్పేదా? నేను కనీసం వద్దు నేను మసక చూసిన మళ్ళీ వస్తాను. మళ్ళీ ఈ మసక చూసిన మళ్ళీ వస్తాను వాళ్ళు మళ్ళీ ఏమైనా ఫోన్ చేయకుండా అంటే 10వ తారీఖు దొడ్డేలు పెట్టి ఫోన్ చేస్తారు. నిజంగా వస్తున్నారని నాకు కూడా చెప్పరు. అదే నేను వస్తాను. రారా మీటింగ్ రాను కానీ చెప్పేందో ఏం పని చేస్తున్నారో ఇంటికా అంటే మా పెద్దమ్మ ఇంట్లో బియ్యం అన్ని అయిపోయింది. ఇక నువ్వు బియ్యం అన్ని కాడ కూర్చొని ఇట్లాంటి ఇండస్ట్రీకి వచ్చి నిలబెట్టి ఎలగబెడతావు మచ్చా. ఒకటే జీవితం, మళ్ళా పుట్టాం భూమి మీద. ఎస్ఆర్నో. కళ్ళ ముందలు ఇట్లా వచ్చిపోతుండే అవకాశం మెరుపు లెక్క. అప్పుడు మన నెత్తి మీద దరిద్రం డిస్కో ఆడి అవకాశం పోయినాక నేను కూడా పోయినదా మీటింగ్కి. ఇగో ఈడే ఫోన్ వచ్చి పట్టకపోయినాడు, లేకపోతే నాకు నచ్చి వచ్చేది. ఇప్పుడు తీసుకుంటాడు బయట నిలబడి.